రైతు భరోసా స్కీమ్ అమలుపై రేవంత్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రైతు భరోసా 5 ఎకరాలకు ఇవ్వాలా, 10 ఎకరాలకు వరకు ఇవ్వాలన్న అంశంపై క్షేత్రస్థాయిలో రైతులు, రైతు సంఘాల అభిప్రాయాలను ప్రభుత్వం తెలుసుకోనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాల్టి నుంచి ఈ నెల 23 వరకు రైతు భరోసా సదస్సు నిర్వహిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ ఖమ్మంలో రైతు భరోసా సదస్సు జరగనుంది. ఈ సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొంటారు. ఇక ఖమ్మంలో ప్రారంభమై రంగారెడ్డి జిల్లాలో సదస్సు ముగుస్తుంది. రైతు భరోసా విధి విధానాలు ఖరారు చేసేందుకు జిల్లాల వారీగా ప్రభుత్వం సదస్సులు నిర్వహిస్తోంది. అన్ని మండలాల నుంచి రైతులు, మేధావుల అభిప్రాయాలు తీసుకోనుంది వ్యవసాయ శాఖ. 5 ఎకరాలు ఉన్నవారికే రైతు భరోసా చెల్లించాలని విజ్ఞప్తులు వస్తున్నాయి. దీనిపై సదస్సులో సలహాలు తీసుకోబోతున్నారు. ఈ సదస్సుల్లో వచ్చిన అభిప్రాయాలను జిల్లాల కలెక్టర్లు నివేదిక రూపంలో ప్రభుత్వానికి పంపిస్తారు. 10 నుంచి 15 రోజుల్లో రైతుల అభిప్రాయాలను సేకరించి సబ్ కమిటీ సీఎంకు రిపోర్ట్ ఇస్తుంది. రైతు సదస్సులు పూర్తయ్యాక దీనిపై అసెంబ్లీలో చర్చించనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అసెంబ్లీ వేదికగా రైతు భరోసా విధి విధానాలు ప్రకటిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే రైతు భరోసాపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరోవైపు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో రైతు సదస్సులు నిర్వహిస్తూ అభిప్రాయాలను అధికారులు సేకరించారు. ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల నుంచే రైతు భరోసాకు నిధులు చెల్లిస్తారు. దీంతో ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలని నిర్ణయించింది.